అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గంలోని దుప్పితూరు గ్రామస్తులు ఆందోళనకు దిగారు. తమ గ్రామాన్ని మరో చోటకి తరలించకుండానే పునరావాస ప్యాకేజ్ ఇవ్వకుండానే బ్రాండెక్స్ అధినేత దొరైస్వామి చౌదరి తన గ్రామంలో ప్రహరీ గోడ నిర్మించడానికి సిద్ధమవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు అండ చూసుకుని దొరైస్వామి చౌదరి దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు. పరిశ్రమల కోసం భూములు ఇచ్చిన సమయంలో తమ గ్రామాన్ని వేరే చోటికి తరలిస్తామని చెప్పి నేడు పునరావాస ప్యాకేజీలో అసలు తమ గ్రామమే లేదనటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. గత 2 నెలలు బట్టి ఇక్కడ బ్రాండెక్స్ యజమానంగా ఎవరైతే దొరైసామన్న అతను ఎప్పుడు కూడా ప్రభుత్వం మారినప్పుడు ఆయన యాక్టివ్లోకి వస్తాడు, ప్రభుత్వం లేనప్పుడు కామ్గా ఉంటాడు. ఇప్పుడు ఏంటంటే మా ప్రభుత్వం వచ్చింది, మీరు ఆయన రాజకీయ నాయకులాగా ఇక్కడ మాట్లాడుతూ నేను ఒక గ్రామ సర్పంచ్ నేను ఫోన్ చేసి ఇదేంటంటే మా గ్రామం మీకు ఈరోజు రావడం అంటే ఇది మంచి పద్ధతి కాదు, మా గ్రామాన్ని మరి మీరు సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి తరలించి మీరు ఎప్పుడు ఏదన్నా పని చేసుకోండి అంటే ఆయన మూర్ఖంగా నా మీద అఖిలపక్ష నాయకుల మీద మా గ్రామంలో ఉన్న కొంతమంది పెద్దల మీద అందరి మీద కూడా 10 మంది దాకా ఆయన కేసులు పెట్టి ఒకే ఒక రోజు దగ్గర 100-150 మంది పోలీసులు దించి మమ్మల్ని బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి గ్రామాన్ని ఏమి చేయకుండా మీరేంటి నువ్వేంటి సర్పంచ్ అయితే నువ్వు ఎవడు అసలు మాట్లాడడానికి అని చెప్పేసి నన్ను కూడా హెచ్చరించి బెదిరించి కార్యక్రమం చేస్తుంటే మా గ్రామ ప్రజలందరూ కూడా మేము తెలియజేయగా అందరూ కూడా ఆ పార్టీ ఈ పార్టీ అనుకో అన్ని అఖిలపక్షంగా అందరూ అన్ని గ్రామంలో అందరం కలిపి మన గ్రామాన్ని మనం ఇది చేసుకోకపోతే ఇబ్బంది పడుతుంటే అందరం కలిపి వారు చేసే పనులు వెళ్ళి అడ్డుకోవడం జరిగింది.